ముఖ్యంగా కౌమార దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒక భయం. ఏంటి అంటే, నేను ఇన్ని రోజులు జాగ్రత్తగా పెంచుకున్న మా అమ్మాయి లేదా అబ్బాయి కూడా వీళ్ళు ఏమన్నా చేజారిపోతారా అన్న అనుమానం. వాళ్ళకు ఆ టైంలో వచ్చిన హార్మోన్స్ కావచ్చు, ఆ టైంలో ఉన్న అట్రాక్షన్స్ కావచ్చు, అవి తప్పిదారిలో వెళ్లకుండా చేయాలంటే సో ఇటు పిల్లలకి అటు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇప్పుడు మనము ఫస్ట్ ప్యూబర్టీ దీని గురించి మనము చూసుకుంటే అసలు బయలాజికల్గా ఏమిది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ 10 years ఆఫ్ ద లైఫ్ అండి. అంటే పిల్లలు లేచి నిల్చుకునేది, నడిచేది, ఓకే, రన్నింగ్, ఇవన్నీ పెన్సిల్ పట్టుకొని రాయడము, ఏబిసిడ్లు, అంటే ఇవన్నీ ఫౌండేషన్ ఇయర్స్. ఇప్పుడు 9, 10 ఇంతకుముందు ప్యూబర్టీ అంటే కన్నా 12 years, 13, 14, 15, 16 yearsకి ప్యూబర్టీ వస్తుంది, హార్మోన్స్ ఇదే అవుతున్నాయని. ఇప్పుడు ఈ జనరేషన్స్ అయ్యే కొద్దీ ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. 8 years, 9 yearsకే కొంచెము అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం అవన్నీ అపియర్ అవుతున్నాయి. 10, 11కి వచ్చేసరికి ప్యూబర్టీ హిట్ అవుతున్నాయి ఇది. సో ఏమవుతుంది అని అంటే ఈ ప్యూబర్టీ రావడము అనేది ఏమంటే హార్మోన్స్ స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు బాడీలో చేంజెస్ వస్తున్నాయి, హార్మోన్స్ వస్తున్నాయి, కానీ మనము సైంటిస్టులు ఏం చెప్తున్నారు, 24 years వరకు కానీ వీళ్ళకి ఫుల్ మెచ్యూరిటీ ఉండదు. ఆ ఫుల్ మెచ్యూరిటీ వచ్చే ఆ బ్రెయిన్ ఏదైతే బ్రేక్స్ పెడుతుందో ఆ బ్రేక్స్ పెట్టే ఇది ఇంకా ఫుల్గా డెవలప్ కాలేదు. కానీ నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, అట్రాక్షన్స్ ఇవన్నీ మనం ఏమైతే సెక్షువల్గా అనుకుంటున్నామో అవన్నీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. సో పిల్లలకి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది. అంటే ఏది కరెక్ట్, అసలు నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అర్థం కావట్లేదు. కొందరు ఆడపిల్లలు అంటే ఇప్పుడు పిల్లలు ఏమైపోతున్నారు అంటే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చెప్పడము, లేకుంటే ఏమైనా వీడియోస్ చూడటము, ఇలాంటివి ఆ టీనేజ్లో ఆ స్ట్రాంగ్ వీడియోస్ చూసినప్పుడు వీళ్ళకి సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. డర్టీ వీడియోస్, ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ ఏమైపోతుందంటే నేను ఇప్పుడు ఈ 20s, 30 స్టార్టింగ్ అంటే మ్యారీడ్ ఉమెన్ని కూడా మేడం ఇవన్నీ ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే నాకు ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఓకే విత్ దేర్ హస్బెండ్. ఈవెన్ అంటే పెళ్లి చేసుకోవాలంటే ఇష్టం లేదు, నాకు భయం అమ్మ అంటే మా అమ్మనే చెప్పింది ఇవన్నీ డర్టీ అమ్మ, ఇట్లాగా కాదు అంటే వాళ్ళు టూ మచ్ డర్టీ 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 అని చెప్పడము, అవి వాళ్ళు సరిగా ఎడ్యుకేట్ కాలేక అదంటే ఏమో తెలియని వయసు వలన ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఓకే. సో కొంత పిల్లలు ఇలా ఎఫెక్ట్ అయితే, కొంతమంది ఓకే ఇది మీ క్యూరియస్, దీంతోనే ఎక్కువ సెక్షువల్ బిహేవియర్స్కి వెళ్ళిపోయి అదేమైపోతుందంటే ఎక్కువ డోపమిన్ అడిక్షన్ లాగా కూడా అయిపోతుంది. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ అంటే మనం వాళ్ళని అది పిల్లలు చెడిపోయినారు అనే దీనికన్నా అసలు ఎందుకు అవుతున్నారు, మనం ఏం చెయ్యాలి, బయలాజికల్గా వీళ్ళకి ఈ ఏజ్లలో సరిగా ఇది ఏమంటారు అంటే ఆ బ్రేక్ సిస్టమ్స్ అంటే వాళ్ళకి ఇది కాదు ఇది అనేది ఫుల్గా మెచ్యూరిటీ వచ్చే వరకు వాళ్ళు ఒక ఫ్రెజైల్ కాంపోనెంట్ లాంటి వాళ్ళు అనమాట. మనము వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఓకే, స్కూళ్ళలో కానీ ఈ మధ్యన దే ఆర్ గోయింగ్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తున్నారు మెన్స్ట్రుయేషన్స్ ఏంటి, ఇవేమిటి అనేది. సో అక్కడి వరకు ఒకటి ఆగకుండా కొంచెము అంటే వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఏజ్ యూ షుడ్ బి రీచింగ్ అవుట్, ఇలా ఉంటుంది. సో ఏం చెయ్యాలి అంటే ఈ వీడియోస్ అనేది దీస్ ఆర్ నాట్ హెల్తీ. ఇప్పుడు ఆల్కహాల్ కొంతమంది తీసుకుంటారు, సోషల్ డ్రింక్ అనేది జస్ట్ 1 or 2 pegs అప్పుడప్పుడు, అది తెలియకుండా ఎప్పుడు హార్మ్ఫుల్ డ్రింకింగ్లోకి వెళ్ళిపోతారు, ఎప్పుడు అడిక్టివ్ డ్రింకింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు బ్రేక్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు. అలాగే ఈ నేర్చుకోవడం అనేది, ఇది పిల్లలు క్యూరియస్ ఉంటారు, ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్ ఎక్కడ మనము ఎక్కువైపోతుంది అనేది వాళ్ళకు ఆ అవగాహన అనే ఇది ఉంటే దే విల్ లెర్న్ నాట్ టు ఎంటర్ ఇన్ టు దట్. అండ్ ఈవెన్ ఇఫ్ దే నో అదొక ప్రాసెస్, ఇది మనకిప్పుడే కాదు ఎప్పుడు మనం రెడీ ఉంటాము అనేది ఒక సిస్టమాటిక్ లెర్నింగ్ అనేది అయితే దే విల్ అండర్స్టాండ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.